గత కొద్దిసేపటి ముందే బీజేపీ నాయకులు సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకునేటటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదకి నన్ను నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ వచ్చి ఎక్కడికక్కడ కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి పర్యటన ఉంది. వారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లని అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మీటింగ్ అది ఇది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరానా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ నీ కుటుంబం అంత చూస్తా, నీ అంత చూస్తా, చంపేస్తాను అనుకుంటా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు గ్రీన్ మ్యాట్లు చైర్లు ఇష్టం ఉన్నట్టు విసిరేయడం జరిగింది. లోపలికి వస్తూ ఉంటే సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని లాక్కెళ్ళడం జరిగింది. నా భర్త కూడా అప్పుడే బయటికి వస్తే వారికి చూపిస్తూ డైరెక్ట్గా వారి ఎదురుగా వస్తూ నీ అంతు చూస్తా, నేను బతకనివ్వను, చంపేస్తా అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడడం మాట్లాడడం జరిగింది. అదంతా కూడా రికార్డ్ అయింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ వీడియోలను తీస్తుంటే కూడా మీ సంగతి చూస్తే మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వము, జగిత్యాల్లో ఉండనివ్వము, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. ఇది ఎంత అప్రజాస్వామికమైనటువంటి చర్య, చాలా దారుణమైనటువంటి చర్య. అసలు ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది, ఎక్కడుంది? మహిళలు ఎలాగో బయట ఉండనియరు, బయట తిరగనియరు. కనీసం నా మట్టుకు నేనేదో చేసుకుంటూ, నా మట్టుకు నేనేదో పార్టీని పెంచాలనేటువంటి ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైరెక్ట్గా నా ఇంటి మీదకే వచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుదామని బెదిరించడం ఇది ఎంత దారుణమైన విషయం. ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, దానికి సంబంధించినట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఇదంతా గమనించగలరు. నేను ఈ సందర్భంగా సిఐ గారికి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. టైంకి వారు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నీ కుటుంబం అంతా ఉంది, లోపల మా లేడీస్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దయచేసి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారిని అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాను, కఠినమైన చర్యలు తీసుకోగలరని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.